ఎస్ఎల్బీసీలో ఇప్పటికే 7 కార్మికులు ఆచూకీ లభించలేదు. ప్రమాదం జరిగి 22 రోజులైన కార్మికుల మృతదేహాలు బయటికి తేవడంలో విఫలమయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు లోకో ట్రైన్లో రెస్క్యూ టీం టన్నెల్ లోపలికి వెళ్లింది. మరోవైపు టన్నెల్లో మాన్యువల్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో యంత్రం ఇన్స్టాలేషన్ ఆలస్యం జరుగుతోంది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. కార్మికుల మృతదేహాలు బయటికి తీసుకురావడం మరింత ఆలస్యం కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, టన్నెల్లో సహాయక చర్యలకు సంబంధించి ఏమైనా పురోగతి ఉందా? పురోగతి అయితే ఏమీ లేదు. దీనికి సంబంధించి ఇప్పటికీ 22 రోజులు అవుతుంది. నేటికి వాళ్ళు అందులో చిక్కుకున్న 7 మంది ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీనికి సంబంధించి అధికారులు తర్వాత ఏదైతే రెస్క్యూ బృందాలు ఉన్నాయో 12 బృందాలు లోపలికి వెళ్లి విడతల వారిగా అంటే షిఫ్ట్ల వారిగా పనిచేస్తా ఉన్నారు. షిఫ్ట్ల వారిగా పనిచేస్తున్నప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికైతే ఎలాంటి ఆచూకీ లభ్యం కావటం లేదని చెప్పేసి కూడా షిఫ్ట్ లోపల దిగి అంటే విధులు దిగొచ్చిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది కూడా ఇప్పటి వరకు అక్కడ సహాయక చర్యలు చేపట్టిన వాళ్ళు కావచ్చు, విధులు నిర్వహిస్తున్నట్టు వాళ్ళు కావచ్చు, అలసిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎన్ని రోజులు ఈ పరిస్థితి? తర్వాత ఒక రోజు కాదు, ఒక పూట కాదు, దాదాపు 22 రోజులు అవుతుంది. మా విధులు మొత్తం ఇక్కడనే అయిపోయిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళు ఈ విధంగా ఆవేదన చేస్తున్న ఒక ఎత్తు అయితే, మరి ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాము, ఇక్కడ సొరంగంలో మా వాళ్ళు ఇక్కడ పని చేసి విగతజీవులుగా మారిపోయారు. ఇంతకు వాళ్ళు బ్రతికున్న సంగతి, చనిపోయిన సంగతి కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. వాళ్ళ మా పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా వాళ్ళు దయనీయంగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సహాయక చర్యల్లో మానవ తప్పిదాలు అంటే మా లోపల ఏదైతే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో దానికి సంబంధించి ప్రమాద పరిస్థితులు ఉన్న చోట మనుషులు వెళితే మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అక్కడ సహాయక చర్యలు చేపడితే మళ్ళీ ఆ పైకప్పు చాలా దయనీయంగా ఉంది. అది మళ్ళీ ఎప్పుడు కూలి పడుతుందో అని చెప్పేసి కూడా అక్కడ హెచ్చరికలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మానవులు లోపలికి వెళ్లకుండా, రెస్క్యూ టీమ్స్ వెళ్లకుండా రోబోల యంత్రాలు వెళ్లాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ రోబో యంత్రాలు లోపలికి కొంత పోయినప్పటికీ కూడా అక్కడికి దాని ఏదైతే ఇన్స్టాలేషన్ ఉందో అది ఇంకా పూర్తిగా కాలేదు. ఆ రోబోలు ఇంకా వినియోగంలోకి రాలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఎవరైతే ఈ రెస్క్యూ టీంలు రాట్వోల్ మైనస్ కావచ్చు, తర్వాత సింగరేణి కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ కూడా ఫలితం అయితే రావడం లేదు. మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి ఇక్కడ వందలాది మందిగా పనిచేస్తా ఉన్నారు. వివిధ టీములు పనిచేస్తా ఉన్నాయి. తర్వాత వాళ్ళు విడుదల వారిగా పనిచేస్తా ఉన్నారు. కానీ రిజల్ట్ రాకపోవడంతో వాళ్ళు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళందరికీ అక్కడ కావాల్సినటువంటి ఆహారం ఏర్పాటు చేయాలి, వీళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కలెక్టర్ బదావత్ సంతోష్ 22 రోజులుగా ఇక్కడే, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ వీళ్ళంతా కూడా టీం వర్క్ చేస్తా ఉన్నారు. 22 రోజులుగా ఇక్కడనే ఉండి పనులు చేస్తున్నప్పటికీ సహాయక చర్యల్లో పూర్తి వాళ్ళకి సహకరిస్తున్నప్పటికీ కూడా రిజల్ట్ మాత్రం రావటం లేదు. మరి ఎన్ని రోజులు పడుతుందా అని చెప్పేసి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ఎలాంటి ప్రకటన చేయకపోవడం వెనుక అంతర్యం ఏంటో అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత అంటే మామూలుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారులు అయితే విధులు నిర్వహిస్తా ఉన్నారు, లోపల రెస్క్యూ నడుస్తా ఉంది. కానీ ఎన్ని రోజులు అసలు రిజల్ట్ రాకపోవడం, తర్వాత ఇక్కడ కేరళకు సంబంధించిన జాగిలాలు కూడా అక్కడ అనుక్షణం అంటే ఎక్కడైతే చూయిస్తున్నాయో అక్కడ కొంత తవ్విన తర్వాత మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు, మళ్ళీ చూయిస్తా ఉన్నారు, మళ్ళీ తవ్వుతా ఉన్నారు. ఇదైతే యంత్రం ఉందో టన్నెల్ ఫోర్ మిషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో చెత్త గందరగోళంగా అయిపోయింది. దాన్ని మొత్తం కట్ చేస్తున్నప్పటికీ దాంట్లో రాళ్ళు, రప్పలు, తర్వాత వాటికి సంబంధించినటువంటి నీళ్లు ఉధృతంగా వస్తా ఉన్నాయి. ఒకవైపు ఇవన్నీ కూడా డీవాటరింగ్ చేస్తా ఉన్నారు. కొంతమంది లోపల ప్రమాదకర పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ శిథిలాలు తొలగించినప్పటికీ అక్కడికి ఆ స్థలంలో ఆ కన్వేర్ బెల్ట్ అక్కడికి అందుబాటులో లేదు. తర్వాత వాళ్ళు అక్కడ తీసినటువంటి మళ్ళీ కొంత దూరం తీసుకురావాల్సి ఉంటుంది. ఇది మాన్యువల్ గా చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తా ఇదైతే రోబో పనిచేస్తుందేమని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. కానీ రోబో మాత్రం పనిచేయడం లేదని చెప్పేసి తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా కూడా లోపల ఎవరైతే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారో వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపైన ఒక ప్రకటన కూడా చేయడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ గా అసెంబ్లీ నడుస్తా ఉంది. అసెంబ్లీలో అయినా ఒక ప్రకటన వస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అసెంబ్లీలో ప్రకటన రాక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు
11వ తారీఖు రోజే దీనిపైన సీఎం స్థాయిలో రివ్యూ ఉంటుందని చెప్పారు. కానీ రివ్యూ పెట్టకపోవడం వెనుక అంతర్యం ఏంటని చెప్పేసి దానిపైన మంత్రులు కానీ తర్వాత ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు మళ్ళీ ఇక్కడ వచ్చిపోవడం వరకు గతంలో కానీ ఇప్పటి వరకు ఒక ప్రకటన కూడా చేయడం వెనక అంతర్యం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది సాయి మాధవి. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.